ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారు అని. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా తీసుకునే నిర్ణయాలను చట్ట ప్రకారమే తీసుకోవాలి, ప్రతిదీ లెక్క చూపించాలి. ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే అది చట్ట వ్యతిరేకమే అవుతుంది. ఇదే పాయింట్ ని హైలైట్ చేస్తూ తెలంగాణలో ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ గారిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనే A1 గా ఉన్నారు. అలాగే A2 గా IAS అధికారి అరవింద్ కుమార్ ఉండగా A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. మరి కేటీఆర్ గారిపై పెట్టిన కేసేంటి రండి తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ 9వ సీజన్ నుండి 12వ సీజన్ వరకు 4 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు యూకేకి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO స్పాన్సర్స్ అయిన గ్రీన్ కో మరియు తెలంగాణ పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న లాంగ్ ఫామ్ అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్స్ అయిన గ్రీన్ కో భరించాలని, రేస్ కోసం కావాల్సిన ట్రాక్ ను హోస్ట్ సిటీయే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం హుస్సేన్ సాగర్ వద్ద 11 ఎకరాల్లో 2.8 కిలోమీటర్ల ట్రాక్ ను నిర్మించేందుకు తెలంగాణ పురపాలక శాఖ తరపున HMDA 12 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం 2023 ఫిబ్రవరి 10-11వ తేదీల్లో నిర్వహించిన 9వ సీజన్ ఈ కార్ రేస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా స్పాన్సర్స్ గ్రీన్ కో ఆశించిన మేర ఆదాయం రాలేదు. దీన్ని కారణంగా చూపిస్తూ 10వ సీజన్ నుండి గ్రీన్ కో స్పాన్సర్స్ గా తప్పుకుంది. దీంతో 10వ సీజన్ ను స్పాన్సర్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో FEO తెలంగాణ గవర్నమెంట్ కి 10వ సీజన్ ను నిర్వహించాలా వద్దా అనే విషయంపై తమ నిర్ణయం చెప్పాలని 2023 ఆగస్టు చివరి వరకు గడువు ఇవ్వడంతో చేసేదేం లేక HMDA ని స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు 2023 సెప్టెంబర్ 27న అప్పటి HMDA కమిషనర్ అరవింద్ కుమార్ సీజన్ 10 కి స్పాన్సర్ అండ్ హోస్ట్ సిటీగా HMDA ని వ్యవహరించాలని ప్రతిపాదించగా మంత్రి హోదాలో కేటీఆర్ ఆమోదించారు. ఈ ఈవెంట్ కోసం మొత్తం 160 కోట్లు ఖర్చు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో మొదటి వాయిదా కింద 2023 అక్టోబర్ 5న 23 కోట్లు, రెండో వాయిదా కింద అక్టోబర్ 11న మరో 23 కోట్లు, ట్యాక్స్ల కింద మరో 9 కోట్లు, మొత్తం కలిపి 54 కోట్లు HMDA FEO కి చెల్లించింది. దీని తర్వాత 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్ రేస్ 10వ సీజన్ ను రద్దు చేసుకుంటున్నామని FEO ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగింది ఇది. మరి ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన FIR లో ఏముందంటే పాయింట్ నెంబర్ 1, HMDA రూల్స్ ప్రకారం 10 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చయ్యే పనులు చేసేందుకు ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ చెల్లింపుల్లో ఆ రూల్ ని ఫాలో అవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, 10వ సీజన్ కు సంబంధించి FEO HMDA ల మధ్య అఫీషియల్ గా ఒప్పందం కుదిరింది 2023 అక్టోబర్ 30న. కానీ దానికంటే ముందే అక్టోబర్ 5, 11వ తేదీల్లో డబ్బులు చెల్లించడం. పాయింట్ నెంబర్ 3, అక్టోబర్ 11న రెండో వాయిదాగా 23 కోట్లు కట్టడానికంటే ముందే అక్టోబర్ 9న ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఈ పేమెంట్ చేయడం. పాయింట్ నెంబర్ 4, ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటెన్స్ రూల్స్ ని ఉల్లంఘించి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా 46 కోట్ల రూపాయలను ఇండియన్ కరెన్సీలో కాకుండా UK కరెన్సీ అయిన పౌండ్ల రూపంలో FEO కి చెల్లించడం. అయితే ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంలో రూల్స్ పాటించకపోవడంతో HMDA కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8 కోట్ల రూపాయల ఫైన్ విధించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైన్ ను కట్టింది. అయితే ఏసీబీ పెట్టిన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ తరపు లాయర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఏసీబీని ఆదేశించింది.